చూసినట్టున్నారు. ఇంకొక 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెల్లూరు జిల్లా పర్యటన కానీ చేస్తే అసలు మీరు ఎమ్మెల్యేలు అన్న సంగతి కూడా మర్చిపోయే పరిస్థితులు వచ్చినట్టున్నాయి. అందుకని అధికారం మీదే కాబట్టి, పోలీసు వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరే మమ్మల్ని ఆహ్వానించండి. మమ్మల్ని ఇదిగో రేపో ఎల్లుండో నేను ఇంత సచీలుడిని, నేను నిజాయితీపరుడిని, నేను మగాడిని అని నువ్వు చెప్పి మా యొక్క ఛాలెంజ్ని నీవు స్వీకరించి మమ్మల్ని ఆహ్వానించు. మేము నీ మైనింగ్ మాఫియా దగ్గరికి వస్తాం. నీ మైనింగ్ ఎక్కడైతే జరుగుతున్నావో, నీకు గవర్నమెంట్ ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో, నువ్వు ఎంతవరకు చేసావు అనేది మేము వచ్చి చూస్తాం. నిజంగా నువ్వు జరిగిందంతా అక్కడ జరిగింది, నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీ మగతనం గురించి, నీ రోషం గురించి, నీ మీసం, నీ పౌరుషం గురించి మేమే పొగడతాం, నువ్వు పౌడుకోబడలే. అట్లా కాదని చెప్పి ఆడేదైనా పొరపాటు జరిగితే రాజకీయాల నుంచి నువ్వు బహిరంగంగా మా నాయకులకు క్షమాపణ చెప్పే పరిస్థితి నువ్వు వస్తావా అని తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా కావలిలో 15 నెలల నుంచి ఘోరాతి ఘోరంగా నీచాతి నీచమైన రాజకీయాలు చేసుకుంటూ, ఒక బఫూన్ పాత్ర పోషిస్తూ, సర్కస్ మాదిరిగా రాజకీయాలు చేసుకుంటూ, నీకున్న అల్లరి మోకలు, రౌడీ మోకలతో భయభ్రాంతులకు సామాన్యులను గురి చేస్తూ రాజకీయాలు చేసుకుంటూ, పైపెచ్చు మా నాయకుల గురించి మాట్లాడుతూ, మరి ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉండవు. మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంతా, నీ రాజకీయ జీవితం అంతా, నీ బ్రతికంతా, నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసి వచ్చావో, ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటూ పైకి వచ్చావో, మరి ముఖ్యంగా నీకు అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తి, నీకు అన్ని విధాలుగా అండగా నిలబడిన ఒక వ్యక్తి మానసికంగా అనేక రకాల బాధలకు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే నువ్వు ఎంత నీచాతి నీచమైన వ్యక్తివో వీటన్నిటిని నువ్వు గ్రహించుకొని నీ స్థాయిని తెలుసుకుని నువ్వు మాట్లాడి నీ స్టేట్మెంట్ ఇస్తే పద్ధతిగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడి గురించి, చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి విలువలతో కూడిన నాయకుడి గురించి, ప్రతాపన్న గురించి, ఇట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలని మీకు తెలియజేసుకుంటూ, అలా కాకుండా మాకు అధికారం ఉందని మేము ఇష్ట ప్రకారం మాట్లాడితే గుర్తుపెట్టుకో, నువ్వు మొన్నటి రోజులు మాట్లాడిన మాట నీకు చెప్తా ఉన్నా, నన్ను ఏం పీకారు, నన్ను ఎవరేం పీకారు అని మాట్లాడిన నువ్వు నిజంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేమి పీకాల్సిన పరిస్థితి వస్తే నిన్ను ఈ చెడ్డీతో కూడా పీకి నడి రోడ్లో కావలి ప్రజల మధ్య ప్రజా కోర్టు నిన్ను దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి నీ మాట తీరుతో నువ్వు ఇంకొకసారి ఇదే విధంగా రెచ్చిపోతే నీకు ఇంతకంటే గట్టిగా కూడా మేము మాట్లాడే అవకాశం మాకుంది. ఎందుకంటే నీకన్నా గట్టిగా మాట్లాడగలము, నీకంటే వరస్ట్గా కూడా మాట్లాడగలము. నెల్లూరు రాజకీయాల్లో నీచాతి నిజంగా మాట్లాడే మాటలలో కూడా మేము పిహెచ్డి చేస్తున్నాం. కాకపోతే మాకు నాయకులు కొంచెం సంస్కారం నేర్పారు. మా నాయకులు నేర్పిన సంస్కారంతో ఈరోజు నీ పేరుని పెట్టి కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండ అన్న వరకే మేము మాట్లాడేసి ఊరుకుంటున్నాం. అలా కాకుండా ఇదే ప్రకారం మేము మాట్లాడతాం, ఇదే ప్రకారం మేము మాట్లాడుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రజా కోర్టులో తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ తీసుకుంటామని తెలియజేసుకుంటూ, ఖబర్దార్ కావ్య కృష్ణారెడ్డి.